బ్యాక్ టు లైవ్ షో. ఎస్సీ వర్గీకరణపై సీఎం అఖిల పక్షాన్ని తీసుకువెళ్దామని ప్రధానితో భేటీకి అపాయింట్మెంట్ షెడ్యూల్ అయ్యి క్యాన్సిల్ అయింది చివరి నిమిషంలో. సోమవారం ఇవాళ జరగాల్సింది. ఎందుకు జరిగింది? దీని వెనకాల రాజకీయ కారణాలు ఉన్నాయా? ఆనంద్ భాస్కర్ గారు, ఎందుకు క్యాన్సిల్ అయింది అనుకుంటున్నారు? దీని వెనకాల పొలిటికల్ రీజన్స్ ఏమన్నా ఉండి ఉండవచ్చా? మిత్రమా రిషి, తెలంగాణ ముఖ్యమంత్రి చాలా దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి. అన్ని జాగ్రత్తలు తీసుకొని సాధారణంగా ఏ అడుగైనా వేస్తూ ఉంటాడు. ముహూర్తం చూసుకోకుండా, ఎవరినైనా కలిసేటువంటి వారి యొక్క సమయాన్ని చూసుకోకుండా ప్రయాణం చేస్తారని నేను అనుకోను. తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న రోజుల్లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా జరిగినటువంటి ఒత్తిళ్లు, ఆందోళనలు, ప్రజా ఆందోళనలు, అంతేకాకుండా శాస్త్రీయంగా షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ ద్వారా అందులోని కులాల మధ్య ఏ రకమైనటువంటి వైషమ్యం ఉండడానికి ఆస్కారం లేనటువంటి ఒక సామరస్య వాతావరణాన్ని నెలకొల్పవచ్చు అనేటువంటి ప్రయత్నం కొనసాగుతూ ఉన్నదే. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉషా మెహ్రా కమిటీ నిర్ధారణ చేయించిన తర్వాత రాష్ట్రాల వారీగా రాష్ట్రాల పరిధిలో రాష్ట్రాలు నిర్ణయించుకొని వర్గీకరణ చేసుకోవడానికి ఆస్కారం ఇవ్వడం ఒక కొత్త సూచనగా, అది కేవలం పార్లమెంటు ద్వారా ఒక చిన్న సవరణతో ఆ ఆస్కారం కల్పించే అవకాశాన్ని ఇవ్వవచ్చు. ఇటువంటి దశలో మందకృష్ణ మాదిగ గారు చేపట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి మహోజ్వలమైనటువంటి ప్రజాభిప్రాయ సేకరణ అనేక రూపాల్లో ఢిల్లీలో కానివ్వండి, దాంతో పాటుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కానివ్వండి, మర్యాద కూడా తెలంగాణ ముఖ్యమంత్రి చూపిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అట్టడుగు వర్గాల అభిష్టాన్ని గౌరవించేందుకు ఉదాత్తంగా అన్ని పక్షాలని, అఖిల పక్షాలని ఆహ్వానించి ఢిల్లీకి బయలుదేరేటువంటి ప్రయత్నం చేశారు. వారు ఢిల్లీకి చేరుకొని ఉన్న తర్వాత ప్రధానమంత్రితో కలిసేటువంటి వీలు చిక్కలేదు అంటే ఇందులో ఏదో మతలబు ఉంది. అది భారతీయ జనతా పార్టీకును తెలంగాణ రాష్ట్ర సమితికి మధ్య రాజకీయమా లేక మరేదైనా అది వారు అంచనా వేసుకోవాల్సింది. నేను వాటి అంచనాల్లోకి నేను జగన్నాథ్ అంటే ఈ క్రెడిట్ మొత్తం కేసీఆర్ గారికి దక్కకుండా ఏమన్నా జరిగిన రాజకీయ కోణంగా చూస్తుందా టీఆర్ఎస్? ఇప్పుడు ఒకటి ఇక్కడ గమనించాలి, వెంకయ్య నాయుడు గారు అంత పెద్ద సభలో మేము కమిటీ ఉన్నాము, మేము తొందరలో చేస్తామని వెళ్ళి మీటింగ్ అని మరుసటి రోజు వెళ్ళేసి ప్రధానమంత్రిని కలిశారు, అమిత్ షాని కలిశారు, గెలాట్ని కలిశారు, సంబంధిత మంత్రులందరూ కలిసినప్పుడు ఇష్యూ స్పీడప్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాము. రెండో పక్క మందకృష్ణ మాదిగ గారు నిరంతర డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వం తన బాధ్యత లేదా తీసుకెళ్లాలని చెప్పి అందులో డెలిగేషన్ అంతా కాదు మీరే లీడ్ చేయాలని అన్నారు. అన్నాక లేదా ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారు, చాలా ఫాస్ట్ గా చర్యలు తీసుకున్నారు, ఫిక్సప్ అయింది. ప్రకారంగా దీర్ఘకాలిక పార్లమెంటేరియన్ గా తీసిన అనుభవంలో సెషన్ జరుగుతూ ఉంది. సెషన్ జరుగుతున్న తరంలో ప్రధానమంత్రి గారు ఆల్వేజ్ అవైలబుల్ ఇది ఢిల్లీ, బయటికి పోయే ప్రయత్నం చేసేది అవకాశం ఉండనే ఉండదు. ఆ తర్వాత ఇటువంటి తరుణంలో ఇచ్చిన టయాన్ని పోనీ అక్కడ ఏమన్నా అన్ఫోర్సీన్ ఎమర్జెన్సీ ఏమైనా జరిగిందా? ఈ రోజు ఏమన్నా ఏదైనా ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా ఆ యొక్క అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి? కాకపోతే వాళ్ళు సమర్థవంతంగా సమర్థించిన కారణం ఏమో కనపట్లేదు. కాకపోతే నాకు రెండోది ఏం కనిపిస్తుంది అంటే, ఈనాడు ఉత్తర భారతదేశంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఉత్తర భారతదేశంలో సహజంగా లేదా అక్కడ దీని మీద వ్యతిరేకత ఉంది. అందుకనే ఉషా మెహ్రా కమిటీ చేసి మేమేం చేసామంటే ఆ రోజుల్లో దీన్ని కన్ఫైన్ ఒక ఆంధ్రప్రదేశ్గా చేసాం. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమ్మతిస్తూ తీర్మానించి పంపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటిదాకా తీర్మానం చేయలేదు. డెఫినెట్ గా లేదు. ఇదేం జరిగింటుంది అంటే ఇక్కడ కనుక ఈనాడు ఏదైనా చెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దాని ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరప్రదేశ్ పక్కన రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా తీర్మానం చేయించలేదు. యాంగిల్ కాదు, ఇది వాస్తవం ఇది. అందుకని రాజకీయ కోణం మీరు అన్న దాంట్లో డెఫినెట్ గా లేదా ఇక్కడ ఏంటంటే డెఫినెట్ గా లేదా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోలేదా రాజకీయ తెలంగాణను అవమానించింది ఈ అఖిలపక్ష భేటీని రద్దు చేయడం ద్వారా బీజేపీ, లేకపోతే మొత్తం క్రెడిట్ కేసీఆర్ గారి ఖాతాలో పడుతుంది లేకపోతే ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు పూర్తిగా చెప్పలేదు అంటే టైం మనం ఇంకా కవర్ చేయాలి. చెప్పండి. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇప్పటికైనా కానీ లేదా ముఖ్యమంత్రి అక్కడ ఉన్నారు కాబట్టి ఇందాక చెప్పిన కారణాల వలన ప్రధానమంత్రి గారికి
ఎమర్జెన్సీ లేదు కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. రఘునందన్ గారు. తర్వాత అఖిలపక్షం ఇంత తయారైన నిజంగానే ఇది అవమానించినట్టే. Right. ఇంతమంది నాయకులు ఒకసారి తయారైనప్పుడు లేదా సడన్ గా చేయడం ఇది అవమానించినట్టు అవుతుంది. ఇష్యూని డైవర్ట్ చేసినట్టయితే రాజకీయ కోణం డెఫినెట్ గా ఇట్లా ఉంది. ఇప్పుడు క్రెడిట్ల పంచాయతీకి తీసుకొచ్చినట్లయితే ఋషి గారు, తెలంగాణలో సబ్బండ వర్ణాలు తెలంగాణ ఉద్యమం చేసినాయి, చాలా మంది దెబ్బలు తిన్నారు, చాలా మంది జైలుకు పోయినారు, చాలా మంది ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. క్రెడిట్ వాళ్ళకి ఎవరికి రాలేదు. బిల్లు పెట్టింది కాంగ్రెస్, మద్దతు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. క్రెడిట్ అంతా ఎవరి ఖాతాలకు పోయింది, ఎవరు కొట్టేసారు క్రెడిట్. కాబట్టి ఇవన్నీ అనవసరమైనటువంటి చర్చలు. ప్రజలు చాలా క్యాన్సిల్ అయింది. బీజేపీ చెప్పే కారణం ఏంటి క్యాన్సిల్ అవడానికి? ప్రధానమంత్రి కార్యాలయం చెప్తుంది, దానికి బీజేపీ ఏం చెప్తుంది? ఈ భారతదేశంలో ఇదే మొదటిసారి ప్రధానమంత్రి గారు అపాయింట్ ఇచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి గారు పనికి మాలిన ఆరోపణలు వామపక్షాలకు ఏం పని లేదు కాబట్టి అట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉంటాయి. ఏం పని ఉంటుంది వాళ్ళకి? ఏం చేస్తారు వాళ్ళు? ఏమన్నా నిర్మాణాత్మకంగా వివరించారు వాళ్ళు? తెలంగాణ కావాలన్నప్పుడు లేదు లేదు మా భుజం మీద తుపాకు పెట్టి కాలవద్దని మాట్లాడిన ఏచూరు లాంటి పార్టీలు ఇవాళ వచ్చి తెలంగాణ గురించి సన్నాయి నొక్కులు ఎందుకు? అసలు టీఆర్ఎస్ కు వర్గీకరణ మీద మందకృష్ణ గారి మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంది? ఒకవేళ వర్గీకరణ మీద మీకు సరైన అభిప్రాయం ఉంటే పరేడ్గ్రౌండ్ లో జరిగిన సభకు ఎందుకు పోతలేరు? ఎందుకు వంగపల్లి శ్రీనివాస్ అనేటువంటి ఇంకో సంస్థని కృత్రిమంగా సృష్టించి ప్రభుత్వం ఎందుకు ఎంకరేజ్ చేస్తా ఉంది? ఏడుంది మీకు సన్నాయి నొక్కులు కాకపోతే? ఒక నిమిషం మందకృష్ణ గారు ఉద్యోగం ప్రారంభించే కంటే ముందే 82లోనే వెంకయ్యనాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాట్లాడారు వర్గీకరణ గురించి. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ బీజేపీ. టీఆర్ఎస్ కమిట్మెంట్ ఎక్కడి సార్? ఎట్లా పోయినా సరే ఏ మందలు కడితేంది మా మందలు ఈనాలనేది టీఆర్ఎస్ పంచాయతీ. ఏడా ఓట్లు తీసుకోవాలనేది 3 ఏళ్ల నుంచి అన్నాడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ గురించి. కానీ ఎస్సీ ఎస్టీ ఒక నిమిషం మందకృష్ణ గారు ప్లీజ్, ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల గురించి 3 ఏళ్ల నుంచి మాట్లాడని ముఖ్యమంత్రి గారు ఈ ఏళ్ళు ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతురని? మందకృష్ణ గారు ధర్మయుద్ధం సభ పెట్టి ఢిల్లీలో కదిలికి వచ్చింది, రేపు వర్గీకరణ జరగబోతా ఉంది, ఆ క్రెడిట్ కూడా నా ఖాతాలో వేసుకోవాలనేటువంటి పంచాయతీ కాకపోతే అంటే మీరు చేసే రాజకీయం మేము చేసేదా? జగన్నాథన్ గారిని చెప్పారని కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మీ ప్రధానమంత్రి ఎన్నడూ ముఖ్యమంత్రులకు అపాయింట్మెంట్ ఇచ్చి క్యాన్సిల్ చేయలేదా? ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాక ఇదే పెడతారా? ఒక ముఖ్యమంత్రికి ఇచ్చిన అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిపోతే గగ్గోలు పెడుతున్నారు. ఏం గగ్గోలేదు? ధర్మయుద్ధానికి ఎందుకు రాలేదు మీరు? ధర్మయుద్ధానికి ఎందుకు రాలేదు? ఒకవేళ టీఆర్ఎస్ పార్టీకి నిజంగా మాదిగల మీద ప్రేమ ఉంటే ఎందుకు మందకృష్ణ మీద వంగపల్లి దాడి చేపిస్తారు? రాజకీయం కోణంలో తీసుకొచ్చింది మీరు. చాలా గ్రూపులు తయారయ్యాయి, పెంచి పోషిస్తారు మీరు. ప్రభుత్వం పెంచి పోషిస్తుంది. ధర్మయుద్ధ సభలో పాల్గొనని వీరు అసెంబ్లీలో తీర్మానం చేసిరట. ఎందుకు చేసిరు? అదే సభలో వెంకయ్యనాయుడు గారు చెప్పారు ఒక మాట, టీఆర్ఎస్ రాకపోతే బాధపడకు మందకృష్ణ, ప్రజల ఒత్తిడి చూసి రేపే ముఖ్యమంత్రి వస్తాడని చెప్పిండు. ఇలా అదే జరిగింది. ప్రజల నుంచి వచ్చిన కంపల్షన్ కి ఓట్లేడ పోతాయని భయానికి వచ్చారు మీరు. ఇప్పుడు పొలిటికలైజ్ చేస్తామని మీరు ఇక్కడ పొలిటికలైజ్ చేసే ప్రయత్నం ఎవరు చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతాం. టీఆర్ఎస్ చేస్తారు. ఎందుకంటే ఒకటి, ఈ వర్గీకరణది సమస్య ఈనాటిది కాదు, చాలా ఏళ్ళ నుంచి జరుగుతున్నది. దీన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఒక 4 ఏళ్ళు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు అప్పుడు ఇచ్చినటువంటి డైరెక్షన్తో మళ్ళీ పెండింగ్లో పడింది. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు గొప్పగా తీర్మానం చేసి పంపినది కాదు, ఇది ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయన తీర్మానమే. మర్చిపోతే ఎట్లా? మనం 2 సార్లు 3 సార్లు 50 సార్లు కూడా అయింది అనుకోండి. అప్పుడు గాంధీ ఉరుకులాట ఎందుకు వచ్చింది? ఈ రోజు డెఫినెట్ గా వెంకయ్యనాయుడు గారు ఎప్పుడైతే స్టేజ్ మీదనే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పినాడు, ఎప్పుడైతే చెప్పిన సభకు ప్రధానమంత్రితో కలవడమే కాకుండా అన్ని రాష్ట్రాలకు లెటర్స్ రాసినారు. ఈ వర్గీకరణ మీద అందరూ అనుకూలంగా తీసుకురండి అనేది అని రాసినారు. ఆ కదలిక వచ్చిన తర్వాత ఆ క్రెడిట్ మాకు రావాలనేటువంటి ప్రయత్నంతో ఉద్యమ సమయంలో చెప్పినటువంటి దాన్ని ఇప్పటికి 3 ఏళ్ల నుంచి మర్చిపోయి ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కలిసినా ఈనాడు ఆ ఊసెత్తరు ముఖ్యమంత్రి గారు. ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి ఆ ఒత్తిడికి, దాంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేము, ఇరిగేషన్ ప్రాజెక్టులు అనౌన్స్మెంట్ అయింది, కట్టలేము. వేరే చర్చ కాదండి, దాని నుంచి డైవర్ట్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నం దీంట్లో కూడా క్రెడిట్ విషయానికి వస్తే అక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ వాళ్ళని చాలా విషయాల్లో చేసిన, దీన్ని ఎందుకు చేయలేకపోయారు? వాళ్లే మళ్ళీ క్యాన్సిల్ చేయించుండొచ్చు కదా. క్రెడిట్ అఖిలపక్షాన్ని అంతా పిలిచినప్పుడు అఖిలపక్షం మొత్తం రాదనుకున్నారేమో, అందరూ కూడా దీనికి అనుకూలంగా తయారయ్యేసరికి ఆ నిమిషంలో వచ్చేది అక్కడ టీఆర్ఎస్ అనుమానించవచ్చు కదా. టీఆర్ఎస్ క్యాన్సిల్ చేయించింది డెఫినెట్ గా. దాంట్లో 2 వర్గాలే కదా, అక్కడ కవిత వర్గం ఉంది, జితేందర్ రెడ్డి వర్గం ఉంది, 2 ప్రధానమంత్రి అఖిలపక్ష డెలిగేషన్ రిప్రజెంటేషన్ ఇవ్వడంతో ఆయన డెసిషన్ తీసుకోరు. లార్జర్ నేషనల్ కంటెక్స్ట్ ఉంటుంది.
ఒకటి ఉండొచ్చు అంటే బీజేపీ దీనికి క్రెడిట్ కొట్టాలని చూస్తున్నది, బట్ అంత ఈజీగా కాదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక డెలిగేషన్ తీసుకెళ్ళి యూపీ రైతులకి మీరు ఫలానా చేయాలని అది చేసేసారా, అది ఎలక్షన్స్ ముందు. ఇది కూడా ఎలక్షన్ మధ్యలోని ఒక వర్గీకరణ డెసిషన్ తీసుకుంటే చాలా ఇబ్బందులు అవుతాయి. అది కాకుండా దీనికి సుప్రీంకోర్టు మనకు కొట్టేసింది తెలుసు. అల్టిమేట్లీ ఏంటంటే అది పార్లమెంట్కి వెళ్ళాలి. ఆ పార్లమెంట్ స్పష్టంగా చెప్పింది ఏమిటంటే ఓన్లీ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో లేదా, అధికారంలో లేదా, ఎందుకు చేయలేదు? మీరు చెప్పింది విన్నాను. అల్టిమేట్ గా పార్లమెంట్కి వెళ్ళి 371D అమెండ్మెంట్ అనేది తీసుకురావాలి, లేకపోతే వేరే విధంగా మొత్తం తీసుకురావాలి. దీనికి ఒక వర్కౌట్ చేయాలండి, మొత్తం గ్రౌండ్ వర్క్ చేయాలి, అన్ని పొలిటికల్ పార్టీస్ కలపాలి. ఎందుకంటే లోక్సభలో పాస్ కావాలి, రాజ్యసభలో పాస్ కావాలి. అందరి కమిట్మెంట్ మీద అనుమానించాల్సిన అవసరం ఉందా? ఆ కమిట్మెంట్ మీద అనుమానం అక్కర్లేదండి. ఇప్పుడు జగన్నాథం గారు చెప్పినట్టుగా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంది. ప్రతి స్టేట్లో ఆయన ఇప్పుడు ఇన్ఫార్మల్గా చెప్పారు, కొన్ని స్టేట్స్లో అసలు వర్గీకరణ ఏమిటో తెలియదు. సో వాళ్ళందరినీ ఆన్ బోర్డ్ తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక కన్సెన్సస్ రాకుండా ఇలాంటి బిల్లు అంటే కొన్ని జాతిపతులు రాసినప్పుడు ప్రధాని సరే దీన్ని అమలు గురించి ఆలోచిస్తామని మాట వరుసకు చెప్పినా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అది బీజేపీకి నెగిటివ్ అవుతుందని బీజేపీ నేతలు ఆయన్ని ఒత్తిడి చేశారు అనే కారణం కూడా కొంతమంది రాస్తున్నారు. ఆ యాంగిల్ అలాగేదండి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ అంతా మీకు సోషల్ ఇంజనీరింగ్ మీద డిపెండ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డెలికేట్ సోషల్ ఇంజనీరింగ్ ప్రతి పార్టీ చేస్తున్నది, బీజేపీ చేస్తున్నది, కాంగ్రెస్ చేస్తున్నది, ఎస్పీ చేస్తున్నది, బీఎస్పీ చేస్తున్నది. ఇంకా చాలా మటుకు దళితుల మీద కాన్సన్ట్రేషన్ ఉంది. ఈ టైంలో ఇది కెలికి ఆయన ఒక అనౌన్స్మెంట్ చేసి చేయకపోయినా ఒక డెలిగేషన్ రిసీవ్ చేయడం అనేది అది చాలా అన్వైజ్ ఉంటుంది ఈ టైంలో చేయడం అనేది. రైట్, మనకి సమయం లేదండి. బీసీల సభ గురించి వచ్చి డెవలప్మెంట్స్ తర్వాత చర్చించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ ఆనంద్ భాస్కర్ గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు.